నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు మనతో పాటు మాట్లాడదాం. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేత మధ్య మాటలు యుద్ధం నడుస్తూ ఉంది. సార్, బడే బాయ్ చోటే బాయ్ అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక పెద్దన్న అంటూ మోడీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబోధించారు. దాని మీద ప్రతిపక్షాలు ముఖ్యంగా కేటీఆర్ కూడా కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? తప్పు ఏం, ప్రధానమంత్రి బడా భయ్యే కదా. పొలిటికలీ మనం ఫైట్ చేస్తాం. ప్రధానమంత్రి అంటే బడా భయ్యే. ఆయన ఇజ్జత్ పెట్టి అడిగినాడు. దేనికోసం అడిగినాడు? పొలిటికల్ గెయిన్ కోసం, తెలంగాణ గెయిన్ కోసం. మెట్రో రైల్వే ఉన్నది, డబ్బులు కావాలి కదా మనకు. తెలంగాణ 5 ట్రిలియన్ ఎకానమీ కదా, మనం రావాలి కదా దానిలో. సో అన్ని దానికి తెలంగాణ గ్లోబల్ కావాలి, తెలంగాణ బంగారు కావాలి, 29 స్టేట్లో తెలంగాణ డెవలప్ ఉండాలి అని ఆ ఆలోచన పెట్టి ఇప్పుడు మూసీ రివర్ ఉన్నది, దానికి ఫండ్స్ కావాలి కదా. ఆ మొత్తం ఆలోచన పెట్టి, ఎందుకంటే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు తినేస్తారు, మొత్తం డబ్బులు ఇలా ఖజానాలో లేదు, మొత్తం దోచుకొని తిన్నారు. అప్పు కూడా తీసుకురావాలి అంటే అక్కడ ప్రొవిజన్ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి జబర్దస్త్ ఒక స్టేట్స్మెన్ లాగా, ఒక విజనరీ ముఖ్యమంత్రి లాగా, స్మార్ట్ ఇంటెలిజెంట్ ముఖ్యమంత్రి లాగా బడే భాయ్ అని డబ్బులు తీసుకుంటున్నాడు. ఏం తప్పురా భాయ్, వీటితో నాకు పని ఉన్నది, 100 రూపాయలు కావాలి, వీడి పేరు కూడా నాకు తెలియదు, బడే భాయ్ అంట, 100 రూపాయలు తీసుకుంటా. ఏం రాగానే 100 రూపాయలు తీసుకొని నా జోబులో పెట్టలేను కదా. ఇక్కడ నుంచి 100 రూపాయలు తీసుకొని చూడు, 20 రూపాయలు వచ్చినాయి. 100 రూపాయలు అంటే మోదీ 20 రూపాయలు ఇస్తాడు. ఈ 20 రూపాయలు నేను పెట్టుకుంటున్నా, రేవంత్ రెడ్డి పెట్టుకుంటున్నానే కదా, ప్రజలకి ఇచ్చేస్తున్నా, తీసుకురావచ్చా? ఇది మా తెలంగాణకి ఇస్తా. ఏం రాదురా దీనిలో, మస్తు పని చేస్తారు రేవంత్ రెడ్డి అంతే. కానీ బడే బాయ్ చోటే బాయ్ అనేది వేదిక మీద ఇక ప్రోటోకాల్ ఫాలో అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తూ ఉంటే వాళ్ళ చీకటి ఒప్పందం బయటపడ్డది కాంగ్రెస్ బీజేపీ అంటా ఉన్నారు. సాంబుంగుజీ అవుతుంది రావచ్చా, ఎవరితోనే డీలింగ్ అవుతుంది. కానీ బీజేపీ ఇంకా కాంగ్రెస్ కలుస్తుంది అమ్మ, నెక్స్ట్ ఇంపాసిబుల్ అది. కానీ రేవంత్ రెడ్డి డబ్బులు రావాలి మనకు, తెలంగాణకి అవసరం డబ్బులు దోచుకు తిన్నారు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు మనకు ప్రొవిజన్లు లేవు, పబ్లిక్ అడుగుతున్నది, మనం వాదా చేసినాం, ఏదైనా చెప్పి డబ్బులు తీసుకురావాలి అని స్ట్రాటజిటికల్గా, క్యాల్కులేటివ్గా జబర్దస్త్ వేసినాడు. నేను చూసుకొని టీవీలో రేవంత్ రెడ్డి ఇట్లా బడే బాయ్ అంటేనే ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రేవంత్ రెడ్డికి, వా 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 జబర్దస్త్ అని. ఇది తెలంగాణ. మన ఈగో పక్క పెట్టేసి, మన పర్సనాలిటీ పక్క పెట్టేసి, ప్రజల కోసం 5 ట్రిలియన్ ఎకానమీలో మాకు తీసుకురండి, 5 కాస్మోపాలిటన్ సిటీస్, దానిలో ఒక హైదరాబాద్ మాకు తీసుకురండి, మాకు మద్దతు చేయండి చెప్పేది జబర్దస్త్ చేసింది వర్క్ ముఖ్యమంత్రి. ఇప్పుడు కేటీఆర్ చెప్తాడు, కేటీఆర్ బాధలో ఉన్నాడు రాబాయి.